మొదటిగా తండ్రైన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క దినమందు మనము మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తాం. అయితే ఈ 28వ అధ్యాయాన్ని మనము ఆలోచించే ముందుగా మత్తయి గురించి, ఈ యొక్క మత్తయి సువార్త యొక్క ఉద్దేశాన్ని మీ మధ్య నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క దినమంతా మనము ఈ యొక్క మత్తయి సువార్తను మనం కంప్లీట్గా ఆలోచన చేద్దాం. అంటే అక్కడ ఉన్న విషయాన్ని మనము గ్రహిస్తూ 28వ అధ్యాయము ఎలాగో ముగించే 28వ అధ్యాయాన్ని ఆ యొక్క సంగతులను ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క దినమందు మత్తయి సువార్త మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త అనేసి ఉంది కదా, సువార్త మత్తయిది అనే యొక్క ఆలోచనను చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సువార్త అనేది మత్తయిది కాదు. మత్తయి అనే ఒక వ్యక్తి సువార్తను రాశాడు కాబట్టి, ఆ సువార్తను వివరిస్తున్నాడు కాబట్టి, అది మత్తయి రాసాడు కాబట్టి మత్తయి సువార్త అనేసి ఈ యొక్క గ్రంథాన్ని, పుస్తకాన్ని పెట్టడం జరిగింది. వాస్తవానికి సువార్త అనేది మత్తయిది కాదు. మత్తయి అనే ఒక పర్సన్ ఎవరు అంటే సువార్తికుడు లేదా అపోస్తలుడు. మత్తయి అనే ఒక వ్యక్తి ఎవరు అంటే సువార్తికుడు. ఈ యొక్క మత్తయి అనే యొక్క సువార్తికుడు సువార్తను ఏం చేస్తున్నాడు అంటే గ్రంథ రూపంలో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క మత్తయి అనే ఒక సువార్తికుడు తన యొక్క పాఠకులు ఎవరు అంటే యూదులు. యూదులకు సువార్తను ఏం చేస్తున్నాడు అంటే పుస్తకం ద్వారా వివరిస్తున్నాడు. మత్తయి వాస్తవానికి ఎవరు అంటే, మత్తయి గురించి మనం కొద్ది సమయంలో కొన్ని సంగతులు ఆలోచించాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదివినప్పుడు మత్తయి ఎవరో ఆ సంగతులు మనకు గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్ట వద్ద కూర్చుని ఉండి మత్తయి అను ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. మీరు గమనించండి, మత్తయి ఎవడు అంటే కస్టమ్ ఆఫీసర్, అంటే సుంకాన్ని వసూలు చేసేవాడు. మత్తయి ఎవరు అంటే ఒక కస్టమ్ ఆఫీసర్, అంటే సుంకాన్ని వసూలు చేసే ఒక వ్యక్తి. ఉన్నపాటున తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించినవాడు. తాను సుంకపు మెట్ట వద్ద కూర్చొని తన డ్యూటీ తాను చేసుకుంటున్నాడు. తన యొక్క డ్యూటీ ఏమిటంటే సుంకంను వసూలు చేసుకునే యొక్క పని. ఆ పని చేస్తూ ఉండగా యేసు ప్రభు ఆయనను చూసి నన్ను వెంబడించు అనేసి అంటే, యేసు ప్రభువును ఉన్న పాటన తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెంబడించిన వాడు మత్తయి. ఈ మత్తయి ఎవరు అంటే సుంకరి. మత్తయి ఎవరు అంటే సుంకపోసలు చేసుకునే ఒక కస్టమ్ ఆఫీసర్. అతను సుంకరి. ఈ యొక్క సుంకరులను యూదులు ఏం చేస్తారు అంటే, అసలు యూదులంటే ఈ సుంకరులను ఏం చేస్తారు అంటే చాలా చిన్న చూపు. కింద చదువుదాం, 11వ వచనం డైరెక్ట్ చదివేద్దాం. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ
కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులు యేసు ప్రభువును ఏమని అడుగుతున్నారు అంటే, ఎందుకు సుంకర్లతో పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు? మీ యొక్క బోధకుడు ఎందుకు సుంకర్లతో కలిసి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. అంటే యూదులు సుంకర్లనైనా పాపులనైనా చాలా చిన్న చూపు చూస్తారు, చాలా తక్కువ వారిగా చూసిన ఈ యొక్క యూదులో సుంకర్లను దేవుడు ఏం చేశాడు అంటే, ఈ యొక్క యూదులకు సందేశము అందించడానికి దేవుడు మత్తయిని ఎన్నుకున్నాడు. మత్తయిని ఎన్నుకొని, వాస్తవానికి దేవుడు గొప్పవారిని కానీ జ్ఞానం ఉన్న వారిని కానీ లేదా బలమున్న వారిని కానీ దేవుడు ఎన్నుకోడు. ఎవరిని ఎన్నుకుంటాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం, దేవుడు ఎలాంటి వారిని తన యొక్క పని కొరకు ఎన్నుకుంటాడు, నియమించుకుంటాడు అంటే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఇంకా చదువు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మత్తయి ఎవరు అంటే యూదుల చేత సుంకరిని యూదులు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు, అంటే చాలా చిన్న చూపు చూస్తారన్నమాట. పరిసయ్యులు వచ్చి, మీ బోధకుడు ఏంటి పాపులతో సుంకర్లతో కలిసి భోజనం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. అంటే ఈ సుంకర్లైనా పాపులైనా ఈ యూదులు ఏం చేస్తారు అంటే చాలా తక్కువ వరకు చూస్తారు. కానీ దేవుడు తక్కువ వరకు తనను చూసిన యొక్క సుంకర్ని మత్తయిని ఎన్నుకున్నాడు. యూదులు సుంకర్లను తృణీకరిస్తారు, అలాంటి తృణీకరించిన ఈ యొక్క మత్తయిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అని. అంటే యూదులు ఎవరిని సుంకర్లను ఏం చేస్తారు అంటే తృణీకరిస్తారు. తృణీకరించిన వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే ఏర్పరచుకుంటాడు. సువార్తికుడైనటువంటి మత్తయి యూదులను ఉద్దేశించి ఇప్పుడు ఏం చేయాలి అంటే సువార్త అనేది వివరించాలి. సువార్త అంటే ఏంటో నిర్వచనాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. సువార్త అంటే ఏమిటి అంటే, లేఖనపు యొక్క నిర్వచనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో సువార్త యొక్క నిర్వచనాన్ని అపోస్తలుడైన పౌలు వివరిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి సువార్త అంటే ఏంటో మనకు అర్థం కావాలి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను ఆల్రెడీ అప్పటికే అపోస్తలుడైన పౌలు కొరింథీ ప్రాంతంలో సువార్తను ప్రకటించిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించి దేన్ని అంగీకరించారు? సువార్తను అంగీకరించారు. సువార్త ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నో, అంటే సువార్తను ఎలా ప్రకటిస్తున్నాడు? ఉపదేశ రూపముగా. సువార్తను ఎలా ప్రకటిస్తున్నాడు అంటే ఉపదేశ రూపంగా ప్రకటిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు సువార్తను ఉపదేశిస్తూ ఉపదేశ రూపంగా సువార్తను ప్రకటిస్తున్నాడు అంట.
ఏ ఉపదేశ రూపంగా సువార్తను మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడుగా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారు ఉన్నారు. సువార్త వల్ల ఏం కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. సువార్తే ఒక వ్యక్తికి, ఒక మనిషికి, ఒక పాపికి రక్షణ ఇస్తుంది. ఇప్పుడు ఆ సువార్త ఏంటో, సువార్త అంటే ఏంటో ఇక్కడ వివరిస్తున్నాడు 3వ వచనం నుంచి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్త అంటే ఏమిటంటే యేసు ప్రభు మన యొక్క పాపములని, లేఖనముల ప్రకారంగా మన పాపముల నిమిత్తము మరణించెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. సువార్తను ఇప్పుడు మత్తయి ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క పాఠకులకు, యూదులకు సువార్తను అదేం చేస్తున్నాడు అంటే బోధిస్తున్నాడు. సువార్తను తన యొక్క పుస్తకము ద్వారా మత్తయి ఏం చేస్తున్నాడు అంటే బోధిస్తున్నాడు. సువార్తను వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే వీరు ఎలా చెప్తే వింటారు అది పరిశుద్ధాత్మకు తెలుసు. ఈ యొక్క యూదులు ఎలా సువార్తను ప్రజెంట్ చేస్తే వింటారు ఆ విషయాన్ని గుర్తించిన మత్తయి ఏం చేసాడు అంటే యూదుల యొక్క గర్వాన్ని ముందుగా, లేదా యూదులు ఎలా గర్వించారో ఆ గర్వాన్ని ముందుగా తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేస్తున్నాడో ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త యూదులు ఎలా గర్విస్తారు అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం. యూదుల యొక్క గర్వాన్ని ముందుగా మనము గుర్తించాలి. గుర్తించినప్పుడు మత్తయి ఎలాగో యూదులకు సువార్తను వివరిస్తున్నాడో ఆ యొక్క సంగతులు మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనం. 8-9 వచనం. 3వ అధ్యాయము 8-9 వచనం. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. యూదులకు గర్వం ఏమిటంటే మేము అబ్రాహాము యొక్క పిల్లలము, మా తండ్రి అబ్రాహాము. అబ్రాహాము అంటే యూదులకు బాగా పరిచయస్తుడు. ఎలా గర్విస్తున్నారు అంటే మా తండ్రి అబ్రాహాము, విశ్వాసులకు తండ్రి, ఆయనకు కుమారులము మేము. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో వారి యొక్క గర్వం ఎలాగో ఉందో, వారికి సుపరిచితమైన వ్యక్తి ఎవరునంటే అబ్రాహాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. యేసు ప్రభు అంటున్నాడు తనను నమ్మిన యూదులతో, మీరు నిజముగా నా వాక్యం నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని తెలియజేసిన తర్వాత వారేమని సమాధానం చెబుతున్నారో 33వ వచనంలో, వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో. ఏమని వాళ్ళు గర్విస్తున్నారంటే మేము అబ్రాహాము సంతానము, మేము అబ్రాహాము సంతానం, నువ్వు మాకు స్వతంత్రం ఇస్తానని ఎలా మాట్లాడుతున్నావు? మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదు, మా జీవితాల్లో ఎవరికి మేము బానిస బ్రతుకులు లేవు అనేసి మాట్లాడుతున్నారు. కానీ వారి యొక్క జీవితాన్ని తిరిగి చూసినప్పుడు
వారి యొక్క జీవితమే బానిస బ్రతుకు. ఇశ్రాయేలు ప్రజలు మొదటిగా ఐగుప్తు రాజుకు దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించాక అసూరు చెరలో బానిసలుగా ఉన్నారు. తర్వాత బబులోను చెరలో బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వారు ప్రస్తుతం ఉన్నది కూడా రోమిలకు దాసులుగా ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని తిరిగి చూసినప్పుడు వారి యొక్క జీవితమే బానిస బ్రతుకు. కానీ వారు ఎలా చెప్పుకుంటున్నారు అంటే, నువ్వు ఎలా మాకు స్వతంత్రం ఇస్తానని నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు యేసు ప్రభువు. యేసు ప్రభుని ఏమని అంటున్నారు అంటే వాళ్ళు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావు? యేసు ప్రభు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని అంటాడు. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన ఏమిటంటే, యూదులకు బాగా పరిచయస్తుడు ఎవరు అంటే అబ్రహాము. మేము అబ్రహాము యొక్క పిల్లలము, అబ్రహాము యొక్క సంతానము అని గర్వించుకుంటారు యూదులు. అబ్రహాము యొక్క పిల్లలని చెప్పుకుంటారు. ఇంకా మనము చూసినట్లయితే అబ్రహాము మాత్రమే కాకుండా ఇంకా బాగా పరిచయస్తుడు ఎవరనంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యూదులకు బాగా పరిచయస్తుడు ఇంకెవరునంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. మొదటి వచనం చదివితే మనకు సందర్భం అర్థమవుతుంది. అయినప్పటికీ ఎగ్జాక్ట్గా లేదా మొదటి వచనం నుంచి చదువుతాం, లేదా మనకు అర్థం కావడానికి. 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెనులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని నీ శిష్యులు చేయుచున్నారని ఆయనకు చెప్పారు. యేసు ప్రభుకి ఏమని చెప్పారు అంటే, విశ్రాంతి దినాన ఏది చేయకూడదో అదే నీ యొక్క శిష్యులు చేశారు అని ఒక నేరారోపణ అన్నది శిష్యుల మీద వేసే పరిచయం వేస్తే, ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళకు బాగా పరిచయిస్తుడైనటువంటి దావీదు గురించి ప్రస్తావిస్తున్నాడు 3వ వచనంలో. ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడనున్న వారిను ఆకలికొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా అనేసి దావీదును గురించి ప్రస్తావించాడు. అంటే యూదులకు బాగా పరిచయిస్తుడు ఎవరు అంటే దావీదు, అలాగనే అబ్రహాం. వారు దావీదు గురించి చెప్తే యూదులు వింటారు, ఒక అబ్రహాం గురించి చెప్తే యూదులు వింటారు. ఇప్పుడు మత్తయి సువార్త అన్నది చెప్పాలి అంటే, క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల సువార్త అన్నది యూదులకు చెప్పాలి అంటే, డైరెక్ట్ గా వెళ్ళి యేసు ప్రభు మన యొక్క పాపముల నిమిత్తం చనిపోయాడు, లేఖనంలో ప్రకారంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేపబడ్డాడు అనేసి అంటే యూదులు వినరు. ఎందుకు వినరు అంటే 2 కారణాలు. మొదటిది, సుంకరులను తృణీకరిస్తారు. ఇది మొదటి రీజన్. రెండో రీజన్ ఏమిటంటే, యేసు ప్రభువుకు వారు ఎలా ఉన్నారంటే యేసు ప్రభువును అంగీకరించే స్థితిలో లేరు. వాస్తవానికి యేసు ప్రభువుకు శిలువ వేయించిన ఎవరంటే యూదులే. 2 కారణాలు ఉన్నాయి. మొదటి, సుంకరి వారి ఎదురు వెళ్ళి సువార్త చెప్పాలి. సుంకరి మాటలు అసలే వినరు. ఎందుకనంటే తృణీకరించే యొక్క జనులు కాబట్టి, వాళ్ళు పాపులను సుంకరులను తృణీకరించే జనులు కాబట్టి, ఈ యొక్క మత్తయి, సుంకరైన మత్తయి వెళ్ళి యూదులకు సువార్త చెప్తే అసలు వినరు. వినకపోతే ఈ యొక్క మత్తయి ఏం చేసాడు అంటే, వీరికి బాగా పరిచయిస్తున్నటువంటి అబ్రహాము దావీదును లేవనెత్తి వీరికి సువార్త వివరించడం మొదలు పెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం.
మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించాడు. ఎందుకు వారి యొక్క చరిత్రను లేవనెత్తి మాట్లాడడం జరిగింది అంటే, యూదులు అబ్రహాము గాని దావీదును గాని తప్ప ఇంకా వేరే సుంకర్ డైరెక్ట్ సువార్తను చెప్పేసాడు అంటే అంగీకరించారు అసలు. ఎందుకంటే సిలువ వేసిన వాళ్ళు యూదులే కాబట్టి, యూదులు సువార్త అనేది వినాలి అంటే ముందుగా వాళ్ళకి బాగా పరిచయిస్తున్నటువంటి అబ్రహాము విషయాన్ని లేవనెత్తాలి, దావీదు విషయాన్ని లేవనెత్తాలి. యేసు మరి ఎవరో కాదు, మీరు మీ యొక్క వంశావళి చెక్ చేసుకోండి. ఎలా యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడో ఆ వంశావళి ప్రకారం మీకు అర్థమవుతుంది అని అబ్రహాము నుంచి ప్రారంభించాడు మత్తయి. అబ్రహాము యొక్క వంశావళి నుంచి ప్రారంభించి యోసేపు ఏ యొక్క వంశం నుంచి వచ్చాడో చెక్ చేసుకోండి. మీరు సిలబస్ చంపేశారు కదా యేసును, ఆ యేసు మరి ఎక్కడి నుంచో రాలేదు, రాజవంశం నుంచి వచ్చాడు, అబ్రహాం నుంచి వచ్చాడు. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించాడు మత్తయి. అలా చెప్తేనే యూదులు వింటారు. అలా చెప్పలేదనంటే యూదులు వినరు. ఎందుకు వినరు అంటే మొదటి రీజన్ ఏమిటంటే అతను సుంకరి. వ్యక్తిగతంగా మతాన్ని తృణీకరిస్తారు. అంటే తన యొక్క భౌతిక సంబంధమైన జీవితం బట్టి, ఎందుకంటే అతను సుంకరి కాబట్టి. ఇతని మాటలు వినాలి అంటే ముందుగా వారికి ఎవరు చెబితే బాగా ఇష్టపడతారో, వారు ఎవరు కుమారులని వారు చెప్పుకుంటారో, వారి యొక్క రాజు అంటే దావీదు గురించి బాగా పరిచయిస్తాడు యూదులు. దావీదు గురించి అబ్రహాం గురించి చెప్తే వింటారు కాబట్టి వీళ్ళను మేనేం చేసాడు అంటే వీళ్ళు లేవనెత్తి వారి ద్వారా సువార్త అనేది వివరించాలి. అక్కడి నుంచి ప్రారంభించి సువార్త అనేది ఏం చేయాలి అంటే వాళ్ళు అర్థమయ్యే విధంగా వివరించాలి. వివరించడానికి మత్తయి ఏం చేశాడు అంటే అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించి అక్కడ అందరినీ ఏం చేస్తాడు అంటే వంశావళి యొక్క క్రమాన్ని వివరించుకుని వచ్చి డైరెక్ట్ గా మనము 17వ వచనాన్ని చదివేద్దాం. 16వ వచనం మొత్తం చదివితే మనకు సమయం చాలు కనుక 16వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే అక్కడ వరకు అబ్రహాం నుంచి ప్రారంభించి యేసు ప్రభు యొక్క తండ్రి యోసేపు దగ్గర వచ్చి ఏం చేసాడు అంటే మీరు మీ వంశావళి చెక్ చేసుకోండి, యేసు ప్రభు మరి ఎక్కడి నుంచో రాలేదు, మీ యొక్క వంశం నుంచే వచ్చాడు అని వివరించి ఏం చేసాడు అంటే 17వ వచనంలో ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు అనేసి అన్నాడు. అంటే తరాలను కూడా వివరించడం జరిగింది. ఇలా వివరించిన యొక్క మత్తయి మొదటి అధ్యాయంలో వంశావళిని బట్టి రాజు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. రెండవ అధ్యాయంలో వచ్చేసరికి అతను జన్మను బట్టి రాజు. మొదటి అధ్యాయంలో వంశావళిని బట్టి మీరు చెక్ చేసుకోండి, ప్రభువు యేసు ఎక్కడి నుంచో జన్మించలేదు, మీ యొక్క వంశం నుంచి జన్మించాడు అని మొదటి అధ్యాయంలో తన వంశావళి ప్రకారంగా ఆయన మెస్సియా, మీరు ఎదురు చూస్తున్న మెస్సియా, మీరు ఎదురు చూస్తున్న యొక్క మెస్సియా అనే ఒక విషయాన్ని ఈ వంశావళి ప్రకారంగా వివరించడం జరిగింది. రెండో అధ్యాయంలో వచ్చేసరికి తాను పుట్టిందే యూదులకు రాజుగా పుట్టాడు అనే విషయాన్ని రెండో అధ్యాయంలో వివరించడం జరిగింది. రెండో అధ్యాయం మొదటి వచనం నుంచి మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన
పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు. అదే ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పింది. అంటే తాను వంశావళిని బట్టి మీరు చెక్ చేసుకోండి. యేసుప్రభు ఎవరో కాదు, మీ వంశం నుంచి వచ్చినటువంటి రాజవంశంలో నుంచి వచ్చిన రాజవంశం నుంచి వచ్చినటువంటి రాజు. ఆయన యూదులకు రాజు, యూదుల రాజు. మొదటి అధ్యాయంలో వంశావళి ప్రకారంగా రాజు, రాజవంశం నుంచి వచ్చాడు కాబట్టి. రెండవ అధ్యాయంలో ఏమనుకున్నాడు అంటే యూదులకు రాజుగా పుట్టినవాడునంట. అతను పుట్టడమే యూదులకు రాజుగా. యూదులకు రాజుగా తాను పుట్టాడు. ఆ యొక్క విషయాన్ని రెండవ అధ్యాయంలో మనం గుర్తించవచ్చు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే తన యొక్క జన్మను బట్టి కూడా రాజుగానే తాను పుట్టడం జరిగింది. తర్వాత మూడో అధ్యాయంలో వచ్చేసరికి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఏమని అంటాడు అంటే, మీరు ఎదురు చూస్తున్న మెస్సైని నేను కాదు, నా వెనుక వచ్చేవాడు నాకంటే సత్యవంతుడు, ఆయన చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రులను కాను అని బాప్తిస్మం ఇచ్చి యోహాను మూడో అధ్యాయంలో వివరిస్తాడు. మూడో అధ్యాయంలో నా వెనుక వచ్చేవాడు పెండ్లి కుమార్తె గలవాడు అని వివరిస్తాడు. నా వెనుక వచ్చేవాడు పెండ్లి కుమార్తె గలవాడు, నేను ఆయన చెప్పులను విప్పడానికి నేను పాత్రులను కాను అని మూడో అధ్యాయంలో వివరిస్తాడు. నాలుగో అధ్యాయంలో వచ్చేసరికి అపవాదిని జయించిన రాజు, అపవాది శోధనలో నుంచి జయించిన రాజు యేసు ప్రభు అని నాలుగో అధ్యాయంలో వివరిస్తాడు. ఐదో అధ్యాయంలో వచ్చేసరికి ఆ యొక్క రాజు యొక్క రాజ్యం ఎలా ఉంటుందో, ఆ రాజ్యంలో పరిపాలన యొక్క విధానం ఏ విధంగా ఉంటుందో అది ఐదో అధ్యాయంలో వివరించాడు. అంటే ధర్మశాస్త్రంలో ఎలా ఉండేది, ఇప్పుడు మెస్సియా యొక్క రాజ్యములో పరిపాలన విధానము, ఆ రాజ్యములో నీతి ఎలా ఉంటుందో ఐదో అధ్యాయంలో వివరించుకుంటూ వచ్చాడు. ఆరో అధ్యాయము 7వ అధ్యాయము వరకు ఆ యొక్క క్రొత్త నిబంధన యొక్క నీతిని గురించి, క్రొత్త నిబంధన రాజ్యాంగంలో ఆజ్ఞల గురించి మాట్లాడతాడు. ఇలాగో నేను మొత్తము అధ్యాయాల వరకు వివరించడానికి సమయం చాలు కనుక ఇలా మత్తయి ఏం చేస్తున్నాడు అంటే, సువార్తికుడైన మత్తయి తాను పుస్తకము ద్వారా సువార్త అందించాలి అంటే అబ్రహాము నుండి ప్రారంభించాలి. అప్పుడు యూదులు వింటారు. ఎందుకనంటే వాళ్ళు అబ్రహామును ఇష్టపడతారు, దావీదుని ఇష్టపడతారు. అబ్రహాము యొక్క వంశావళి, అబ్రహాము కుమారులకు దావీదు యొక్క వంశావళి అని ప్రారంభించి అప్పుడు మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు తాను రాజు అని రుజువు చేయడం జరిగింది. ఐదో అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఆయన రాజు అయితే ఆయన రాజ్య పాలనలో ఆజ్ఞలు ఎలా ఉంటాయి, ఆ రాజ్య పాలనలో నీతి ఎలా ఉంటది అని 7వ అధ్యాయం వరకు వివరించడం జరిగింది. 8వ అధ్యాయం నుంచి ఆ యొక్క రాజ్యాన్ని ఉపమానాలుగా వివరించుకుంటూ వచ్చాడు. ఉపమానాలుగా తాను వివరించుకుంటూ అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది. 24వ అధ్యాయం వరకు 23వ అధ్యాయం వరకు అలాగే చాలా చాలా ఉపమానాలు చెప్పడం జరిగింది. అలా చెప్పుకొని వచ్చి ఇప్పుడు ఎండింగ్ లో ఏం చేస్తున్నాడు అంటే 28వ అధ్యాయంలో, అంటే చివరి యొక్క అధ్యాయంలో సువార్తను వివరిస్తున్నాడు. 28వ అధ్యాయంలో సువార్తను వివరిస్తున్నాడు. 28వ అధ్యాయంలో 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. మొదటి పారాగ్రాఫ్ ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానుడైన యేసు ప్రభు యొక్క పునరుద్ధానుడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు పునరుద్ధానం అవుతాడు అని మొదటి పారాగ్రాఫ్ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనకు 15వ వచనం వరకు పారాగ్రాఫ్. ఈ యొక్క పారాగ్రాఫ్ లో తన యొక్క ఎలా పునరుద్ధానం అయ్యాడో ఆ యొక్క విషయాలు ఉంటుంది. తర్వాత రెండో పారాగ్రాఫ్ ఏమిటంటే సువార్త.
అంటే యేసు ప్రభు సర్వలోకమునకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, సర్వలోకమునకు సువార్త. సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి అనే యొక్క ఆజ్ఞ. సర్వలోకమునకు సువార్త ప్రకటించాలన్నది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము చదువుదాం. 16వ వచనం నుంచి చివరి 20 వచనం వరకు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సువార్త అంటే ఏమిటి అంటే, యేసు ప్రభు మన పాపల నిమిత్తం, లేఖనముల ప్రకారంగా మన పాపముల నిమిత్తము యేసు ప్రభు మరణించడాన్నే సువార్త అనేసి అన్నాడు. ఒకసారి 27వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మరణాన్ని గురించి మనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 45-46 వచనాలు చదివి డైరెక్ట్గా 50 వచనాలు చదువుదాం. 45-46 వచనాలు చదివి 50 వచనాలు చదువుదాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. యేసు ప్రభు తాను మరణించే ముందుగా ఈ యొక్క మాటలను పలుకుతున్నాడు. ఇది కూడా ప్రవచనాన్ని బట్టి పలికాడు. ప్రవచనాన్ని బట్టి తాను ఏలి లామా సబక్త అని పలకడం జరిగింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే యొక్క అర్థాన్ని, ఆ మాటకు అర్థం అది 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన అనేసింది. యేసు ప్రభు మరణించాలి అన్నది లేఖనాలు ఏమని చెప్పింది అంటే, ముందుగా యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి చెప్పడం జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు తన యొక్క మరణము దేని ప్రకారంగా అంటున్నాడు అంటే, లేఖనాల ప్రకారంగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. ఏలి లామా సబక్త అనే ఒక మాట కూడా అది ప్రవచన ప్రకారంగా ఆ మాట పలకడం జరిగింది. అది 22వ కీర్తన మొదటి వచనంలో ఆ మాట మనము చూడొచ్చు. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అని. అంటే యేసు ప్రభు దేని ప్రకారంగా తాను మరణించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, లేఖనాల ప్రకారంగా యేసు ప్రభు ఏం చేయబడ్డాడు అంటే మరణించాడు. అదే విషయాన్ని మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో చదివి, లేఖనముల ప్రకారంగా ఆయన మరణించెను. లేఖనాల ప్రకారంగా తాను మరణించాడు. అది మరణం అన్నది అది ముందుగానే దేవుడు లేఖనాల్లో వివరించాడు కాబట్టి దాని ప్రకారంగా యేసు ప్రభు వచ్చాడు. అనేక మార్లు తన యొక్క మరణాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేస్తాడు. 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. ఇంకా 27వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తాడు. అంటే తన యొక్క మరణం దగ్గర పడుతున్న కొలది తన యొక్క మరణాన్ని గురించి ముందుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకనంటే అది లేఖనాల ప్రకారంగా తాను చావాలి. అది దేవుని యొక్క సంకల్పంలో నిర్ణయించబడింది కాబట్టి తాను మరణించాలి. ప్రతి మనిషి కొరకు తాను మరణించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటను చదువుతారు. 2వ అధ్యాయము 10వ వచనం.
యేసు ప్రభు లేఖనాల ప్రకారంగా తాను మరణించాడు. తన యొక్క మరణం అన్నది మనుషులందరి కొరకు, ప్రతి మనుషుల కొరకు అన్నది తాను మరణించడం జరిగింది. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. 9వ వచనం, సారీ 10వ వచనం మిస్సన 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు, ఆయన అంటే యేసు ప్రభు ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు అనేసి అక్కడ ఫుట్ నోట్ వేసి మరణము రుచి చూచినట్లు అనేసింది అన్నాడు. అంటే ప్రతి మనుషుని కొరకు తాను మరణించాలి. అది లేఖనాల ప్రకారంగా, లేఖనాలనే దేవుడు ముందుగానే రాయించాడు. తాను జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు యేసు ప్రభు. ఆ నియమించిన ప్రకారంగా దేవుడు ముందుగానే ప్రవచనాలు చెప్పించడం జరిగింది. ఆ లేఖనాల ప్రకారంగా యేసు ప్రభు మరణించాడు. సువార్త అనేసి అంటే లేఖనాల ప్రకారంగా యేసు ప్రభు యొక్క మరణము. రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మనము డైరెక్ట్ గా 5వ వచనం చదివిద్దాం. 5వ వచనం 28వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం. ఆ పేరాగ్రాఫ్ ను మనం పూర్తిగా చదివితే అర్థమవుతాయి. ఇది మనకు సమయం లేదు కాబట్టి నేను విషయాన్ని మాత్రమే చదివిస్తున్నాను. 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన అక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, మీరు గమనించండి. యేసు ప్రభు మరణము తర్వాత యాక్చువల్గా ఇది 3వ పాయింట్. మరణ, సమాధి, పునరుద్ధానమునన్నా లేకపోవడమని ఒకటే. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే విషయాన్ని దేవదూత అన్నది ఆ యొక్క స్త్రీలతో చెప్పడం జరిగింది. తర్వాత ఆయన సమాధి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి మనం చదివితే 61వ వచనం వరకు ఆయన యొక్క సమాధి గురించి అక్కడ మనము చదువుతాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, ఆయన యొక్క సమాధి చేయబడింది. ఆయన యొక్క పునరుద్ధానం అనేది జరిగింది. మరణము, సమాధి, పునరుద్ధానం. సువార్త అనేసి అంటే యేసు ప్రభు లేఖనాల ప్రకారంగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేఖనాల ప్రకారంగా తిరిగి లేపబడ్డాడు. అది సువార్త. ఈ యొక్క సువార్తను వివరించడానికి మత్తయి ఏం చేశాడు అంటే అబ్రహాము యొక్క చరిత్ర నుంచి, అబ్రహాము యొక్క వంశావళి నుంచి లేవనెత్తుకొని వచ్చి 28వ అధ్యాయాన్ని వివరించడానికి వీరి యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం వివరించుకుంటూ వచ్చాడు, అంటే రుజువుపరుచుకుంటూ వచ్చాడు. మీరు విషయాన్ని మీరు గమనించాలి. యూదులకు వివరించడానికి, యూదులకు అర్థమయ్యే రీతిలో వారికి ఎలా చెబితే అర్థమవుతుంది అని తెలుసుకున్న యొక్క మత్తయి అబ్రహాము వారికి బాగా పరిచయిస్తుడు కాబట్టి అబ్రహాము నుంచి తాను లేవనెత్తుకొని వచ్చి యేసు ప్రభు, అబ్రహాము యొక్క వంశావళి నుంచి వచ్చిన యేసు ప్రభువును మీరు దుష్టులైన మనుషుల చేత శిలువ వేసి చంపించారు
ఆయన అందరి ఒకరి నిమిత్తం కాదు, అందరి నిమిత్తం లేఖనాల ప్రకారం మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన పునరుద్ధారణ అయ్యాడు, అంటే 3వ దినాన లేపబడ్డాడు అని 28వ అధ్యాయాన్ని ఏం చేస్తున్నాడు అంటే ముగింపును చాలా గట్టిగా వివరిస్తున్నాడు. వివరించి ఇప్పుడు 2వ పారాగ్రాఫ్ లో యేసు ప్రభు ఆజ్ఞాపించాడు, మాకు ఆజ్ఞాపించాడు. 12 మందిలో ఒక ఆయన తప్పిపోయాడు, ఇస్కరియోతు యూదా. అక్కడ 11 మంది ఉన్నాం. ఆ 11 మందిలో మాకు యేసు ప్రభు ఆజ్ఞను అప్పగించి వెళ్ళాడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఆ మత్తయి ఏం చేస్తున్నాడు అంటే యూదులకు సువార్త అనేది రాస్తున్నాడు. ఇప్పుడు చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో 16వ వచనం. పదకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి 11 మంది ఉన్నారు. ఒక ఆయన తప్పిపోయాడు, ఇస్కరియోతు యూదా. ఆ 11 మందిలో ఒక ఆయన మత్తయి. ఆ 11 మందిలో ఉన్న 11 మంది వ్యక్తులలో ఒక ఆయన ఎవరునంటే మత్తయి. ఆ మత్తయే ఈ మత్తయి. ఆ 11 మందిలో నేను ఒకరిని, మాకు అపోస్తులైన మాకు యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడో ఇప్పుడు చదువుదాం. 18వ వచనం నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించాడునంట. అపోస్తులకు 12 మంది శిష్యులకు 12 మంది శిష్యులలో 11 మంది శిష్యులు ఉన్నారు. 11 మందిలో మత్తయి ఒకడు. వీరికి ఆజ్ఞాపించింది ఏమిటంటే నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి నాకు శిష్యులనుగా చేయండి. నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించుతున్నా దాన్ని ఆజ్ఞాపించి బోధించండి అని మాకు ఆజ్ఞ అన్నది ఇచ్చాడు యేసు ప్రభు అని అబ్రహాము నుంచి మొదలుకొని చివరి 28వ అధ్యాయంలో సువార్తను అసలైన విషయాన్ని ఇప్పుడు వివరించడం జరిగింది. అయితే దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. మీరు గమనించండి, 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు వ్యక్తులు 4 కానీ సువార్త అనేది ఒకటే. ఒకే సువార్తను 4 రాశారు కాబట్టి 4 సువార్తలుగా మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త, లూకా రాసిన సువార్త అనేసి అన్నారు. సువార్త అనేది ఒకటే. 4 ఎందుకు రాయాల్సిన అవసరం వచ్చింది? ఆ విషయం మనం గుర్తించాలి. 4 ఎందుకు రాయాలి అంటే మత్తయి యొక్క పాఠకులు ఎవరంటే యూదులు. మార్కు సువార్తను మీరు ఒకసారి మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు మార్కు మత్తయి రాసినట్టు రాయలేదు సువార్తను. ఒకే సువార్తను నలుగురు యొక్క వ్యక్తులు ఒకేలా రాయలేదు. మత్తయి ఏమన్నాడు అంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు వంశావళి. అబ్రహామును బట్టి చెప్తేనే, అబ్రహామును వారికి పరిచయం చేస్తేనే వీళ్ళు వింటారు యూదులు. ఇప్పుడు మార్కు ఏం చేశాడు అంటే మార్కు యొక్క పాఠకులు ఎవరనంటే రోమీయులు. మార్కు ఎవరికి తన యొక్క సువార్త రాస్తున్నాడు అంటే రోమీయులకు అబ్రహాం గురించి తెలిస్తే, అబ్రహాం గురించి చెప్తే, ఒకవేళ మత్తయి చెప్పినట్టుగా అబ్రహాం గురించి చెప్తే రోమీయులు వినరు. రోమీయులు ఎలా చెప్తే వింటారు అంటే మనకు పిలాతు యేసు ప్రభువును తన యొక్క తీసుకెళ్తాడు.
27వ అధ్యాయం మనం చదువుతాం. తీసుకెళ్ళినప్పుడు యూదులు ఈయన ఎవరు అనేసి అంటే, యూదులు ఏమని సమాధానం చెప్తారు అంటే, ఈయన దేవుని కుమారుడు అనేసి అంటారు. అంటే పిలాతు భయం పుట్టిస్తుంది. అంటే పిలాతు ఎవరు అంటే రోమియుడు, రోమా యొక్క ప్రభుత్వంలో తాను ఒక ఉద్యోగి. అంటే రోమియులకు అబ్రహాం గురించి చెప్తే వినరు, రోమియులకు దేవుని కుమారుడు అని చెప్తే వారికి భయం పుడుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వింటారు. అలాగనే లూకా ఎవరనంటే అన్యుడు, అంటే గ్రీక్ దేశస్థుడు. ఈ లూకా ఒక వైద్యుడు కూడా. లూకా ఏం చేస్తాడు అంటే అన్యులన్న మనము ఎలా పరీక్షించాలో, ఎలా మనము నమ్మాలో ఆ ఆధారాలను మొత్తం వివరించుకుంటూ లూకా వివరిస్తాడు. ఇప్పుడు యోహాను ఏం చేస్తాడు అంటే యేసు ప్రభు దేవుని కుమారుని వివరించడానికి 7 యొక్క అద్భుతాలను ఎన్నుకుంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తించండి. నేను ఒక ఎగ్జాంపుల్ గ్రంథాలను చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్తను వారు వినాలి అంటే అబ్రహాము నుంచి స్టార్ట్ చేస్తేనే వింటారు. అందుకని అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు వంశావళిని ప్రారంభించి 28వ అధ్యాయంలో సువార్తను వివరించడం జరిగింది. ఎగ్జాంపుల్ గా మనకు ఒక విషయం చదువుతాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు ఒక ప్రాంతమందు సువార్తకు వెళ్ళాడు. ఆ విషయం అందరికీ బాగా పరిచయమైనటువంటి సందర్భమే. అయినప్పటికీ ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము. ఏథెన్స్ లో పౌలు గారు సువార్తకు వెళ్ళడం జరిగింది. తాను సువార్త చేస్తున్నప్పుడు ఎలా తాను సువార్తను ప్రజెంట్ చేసాడో ఆ విషయాలను మనము ఆలోచన చేస్తే, ఏథెన్స్ ప్రాంతంలో పౌలు సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగింది. 22వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం నుంచి మనము 31వ వచనం వరకు కూడా చదివినప్పుడు నేను విషయాన్ని మొత్తం చదివించాను, విషయాన్ని చెప్పేస్తాను. పౌలు గారు సువార్త ప్రయాణాల్లో వెళ్తూ ఉన్నారు. పక్కనే ఏథెన్స్ ప్రాంతం ఉంది. ఏథెన్స్ ప్రాంతం ఎలాంటిది అంటే విగ్రహారాధన అయినటువంటి ఏథెన్స్ ప్రాంతం. అక్కడ ఎక్కడ చూసినా విగ్రహాలే. అయితే పౌలు గారు వెళ్తున్నప్పుడు ఒక విగ్రహం చూస్తే ఆ విగ్రహంలో ఏమని వాళ్ళు రాసుకున్నారంటే, అంత తెలివిగా రాసుకున్నారంటే తెలియబడిన దేవునికి అని రాసుకున్నారు. అంటే ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాల్లో పేర్లు, అన్ని యొక్క విగ్రహాల్లో పేర్లు పెట్టేశారు. అయితే ఒక విగ్రహం కనిపించింది. అందులో వీరందరి యొక్క దేవుళ్ళ కంటే ఒక నిజమైన దేవుడు ఉంటే మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే తెలియబడిన దేవునికి అని ఒక బోర్డు రాశారన్నట్టు ఒక విగ్రహం ఎదుట. అప్పుడు పౌలు గారు ఏమనిసి వాళ్ళకి సువార్త వివరిస్తున్నాడు అంటే, సువార్త వాళ్ళకి చెప్పాలి అంటే డైరెక్ట్ గా సువార్తను వాళ్ళకి ప్రజెంట్ చేస్తే వినరు. వాళ్ళు ఎవరంటే విగ్రహారాధికులు. కాబట్టి విగ్రహారాధికులకి సువార్త ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు పౌలు అంటే, నేను మీ దేశంలో సంచరిస్తూ వెళ్తూ ఉండగా ఒక ప్రతిమ నాకు కనబడింది. ఆ ప్రతిమలో తెలియబడిన దేవునికి అని వ్రాయబడింది అని చెప్పి, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారైనట్టు నాకు కనబడుతుంది అని అంటున్నాడు. అంటే వారి యొక్క భక్తిని ఏం చేస్తున్నాడు అంటే పొగుడుతున్నాడు. వారి యొక్క భక్తిని వాడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు అంటే మెచ్చుకుంటున్నాడు. మీరు చాలా భక్తి గలవారై ఉన్నారు, అయితే ఎవరి యందు మీరు భక్తి కలిగి ఉండాలో నేను మీకు తెలియజేస్తాను అని వారికి వివరించడం జరిగింది. అపోస్తలుడైన పౌలు డైరెక్ట్ గా ఇది విగ్రహంలో ఏమీ లేదు, ఇది దేవుడే కాదు అని వివరించలేదు. అలా వివరిస్తే ఎవడు వినడు. ఈ లోకంలో కూడా చాలా గొడవలు జరగడానికి గల కారణం అదే.
చాలా మంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా ఏం చేస్తారు అంటే అవతలి వారికి నొప్పించినట్టు మాట్లాడతారు. అది కాదు సువార్త ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అంటే, మీ యొక్క భక్తిని నేను చూసి ఆశ్చర్యపోతున్నాను, అయితే మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేను మీకు వివరిస్తాను అని ఇప్పుడు వివరించడం ప్రారంభించాడు. 22వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాం. పౌలు అరెయోపాకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయంలో అది దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో, ఈ విషయాన్ని పౌలు గారు హైలైట్ చేస్తున్నాడు. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచున్నాను. మీ యొక్క ఆసక్తి చాలా గొప్పది, కానీ దేని యందు మీ భక్తి కలిగి ఉన్నారో దాన్ని మీకు తెలియపరుస్తున్నాను అని వివరిస్తున్నాడు. అలా వివరించి ఇప్పుడు విషయాన్ని అలా వివరించుకుంటూ ముందుకెళ్తున్నాడు. 24వ వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసించాడు. దేవుడు ఈ భూమిని ఆకాశం తన యొక్క చేతితో చేసాడు కాబట్టి తన యొక్క చేతితో చేసిన యొక్క స్థలంలో దేవుడు నివసించాడు. అంటే దేవుడు ఎక్కడ ఒక చోట ఉండడు, తాను తన చేతితో చేసిన దాంట్లో దేవుడు నివసించాడు, లేదా ఎవడైనా హస్తాలతో చేసిన దాంట్లో దేవుడు నివసించాడు అనే విషయాన్ని వివరిస్తున్నాడు. దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో నివసించాడు అని. అంటే మనం చేసిన దాంట్లో దేవుడు నివసించడానికి రాడు అని. చేతులతో చేయబడిన దాంట్లో దేవుడు నివసించడానికి రాడు. ఎందుకనంటే భూమికి ఆకాశానికి ఆయన ప్రభువై ఉన్నాడు. ఒక విషయాన్ని వివరించాడు. ఇప్పుడు రెండో విషయం 25వ వచనంలో, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాడు. ఒకటే మనిషి అన్నాడు అంటే, ఆయన హస్తకృత్యములైన ఆలయములలో మీరు నిర్మించిన దేవాలయంలో నివసించాడు. మొదటిది. రెండోది ఏమని అంటున్నాడు అంటే, ఆయన తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులు సేవింపబడడు. దేవుడికి ఏది కొదువు ఉండదు. రెండో విషయాన్ని వివరించాడు. తర్వాత 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరం కొండవాడు కాడు. ఇప్పుడు మూడో విషయాన్ని ఏమి వివరిస్తున్నాడు అంటే, ఆయన మనుషులందరినీ సృష్టించాడు. ఆయన ఒక మనిషిని సృష్టించి ఒక మనుషుల ద్వారా సమస్త మనుషులను సృష్టించాడు అనే ఒక విషయాన్ని వివరించాడు. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకే ఒక మనిషిని నిర్మించి ఆ ఒక మనిషి ద్వారా యావత్ భూమి మీద కాపురం ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరిని నిర్మిస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేసిన తర్వాత, తాను నిర్మించిన యొక్క మనుషులు ఒకవేళ తనను తెలుసుకుంటారేమో అని తాను కనుగొంటున్నాడు, తాను ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని వివరించి 28వ వచనంలో, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులలో కొందరు చెప్పుచున్నారు. మనము దేవుని సంతానమని మీ కవిస్వరులు చెప్తున్నారు. అంటే మీకు సంబంధించిన గొప్ప వాళ్ళు చెప్తున్నారు అని ప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు విషయాన్ని దగ్గర తీసుకొస్తున్నాడు. ఇప్పుడు విషయాన్ని వాళ్ళకు ప్రజెంట్ చేస్తున్నాడు. ఏంటంటే 29వ వచనం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మనకు దేవుడి సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు వారు వినేటట్టు ఎలాగో బోధించాడు అంటే, ఇప్పుడు మీరు పూజిస్తున్నారే, తెలియబడే దేవునికి రాసేరే విగ్రహంలో, ఆ విగ్రహాన్ని ఇప్పుడు విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు. ఏమనిసిందంటే, మనుషుల వలన చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను. ఈ మనుషులు దేవుడిగా కొలిచేది ఏమిటి అంటే, గుడిలలో చూడండి, నేను తప్పుగా చెప్పట్లేదు.
ఉంటుంది, లేదా వెండితో చేయబడిన ప్రతిమ ఉంటుంది. బంగారంతో కానీ వెండితో కానీ చేయని ప్రతిమ లేకపోతే రాయి ఉంటుంది. ఇక్కడ పౌలు గారు ఏమని వివరిస్తున్నాడు అంటే, ఆ బంగారంలో కానీ వెండిలో కానీ రాతిలో కానీ దేవుని యొక్క తత్వాలు లేవు అని వివరిస్తున్నాడు. దేవుని యొక్క తత్వాలు లేవు, అందులో దేవత్వం అనేది లేదు. దేవత్వం అనేది లేదు. మీరు గమనించండి, పౌలు గారు సువార్త వివరించడానికి ఎంత సులువుగా వారు వినేటట్టుగా వివరించాడు. మత్తయి కూడా ఏం చేశాడు అంటే, యూదులకు అర్థమయ్యే విధంగా అబ్రహాము పేరెత్తితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎగబడి వింటారు. కాబట్టి అబ్రహాము నుంచి తాను ప్రారంభించి యేసు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాన్ని తాను అర్థవంతంగా వారికి వివరించి చివరిలో తాను ఏమని చెప్పుకున్నాడు అంటే, ఇది యేసు ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మా యొక్క బాధ్యత ప్రకారంగా నేను మీకు ఈ మత్తయి యొక్క సువార్తను మీకు రాస్తున్నాను అనే ఒక విషయాన్ని చెప్పి మత్తయి సువార్తను ఎండింగ్ చేయడం జరిగింది. కాబట్టి విషయాన్ని మీరు గుర్తించండి. సువార్త ఎవరిది? మత్తయిదా అనేసి అంటే మత్తయిది కాదు. సువార్త ఎవరిది అంటే దేవునిది. సువార్త అంటే ఏమిటంటే యేసు ప్రభు మరణ, సమాధి, పునరుద్ధానాల వార్త. ఆ సువార్తను మత్తయి రాశాడు కాబట్టి మత్తయి సువార్త అనేసి అన్నాడు. అంటే మత్తయి రాసిన సువార్త అనేసి అన్నాడు. అంతేగాని మత్తయి సువార్త అంటే మత్తయిది కాదు సువార్త. మత్తయి ఒక బోధకుడుగా లేదా సువార్తికుడుగా తన యొక్క పాఠకులు ఎవరంటే యూదులకు అర్థవంతంగా వివరించడానికి మత్తయి ఏం చేశాడు అంటే, ఆ యూదులకు అర్థమయ్యే విధంగా అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన వంశావళిని ప్రారంభించి 27వ అధ్యాయంలో 27-28వ అధ్యాయంలో సువార్త యొక్క నిర్వచనాన్ని వివరించి 28వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్లో ఇదే మాకు యేసు ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అని ఆజ్ఞను వివరించి, యేసు ప్రభు ఏదైతే మాకు ఆజ్ఞాపించాడో అది మేము ఆజ్ఞాపించాలి, దాని ప్రకారంగా సమస్త మనుషులను శిష్యులుగా చేయాలన్నది మేము కలిగినటువంటి భారం అనే ఒక విషయాన్ని మత్తయి గారు వివరించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ మనసులో తెలుసుకోవాలని యాక్చువల్గా 28వ అధ్యాయాన్ని మనము వచనం టు వచనం చదవాలి. అయితే ఆ యొక్క విషయము అందరికీ పరిచయం ఉన్న అధ్యాయం కాబట్టి, మనం ఎప్పుడు చదివే ఒక అధ్యాయం కాబట్టి ఆ యొక్క అధ్యాయంలో 2 పారాగ్రాఫ్లు ఉంటాయి. ఒకటి యేసు ప్రభు పునరుద్ధానం గురించి, యేసు ప్రభు లేపబడటం గురించి, తర్వాత 11 మంది శిష్యులు తాము ఆజ్ఞను పొందిన దాన్ని బట్టి ఈ యొక్క 2 పారాగ్రాఫ్లు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు మీ మనసు తెలుసుకోవాలని ఇంతవరకు శ్రద్ధ గోపుడు అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తాను.